రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కటం ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా నొక్కినట్టయితే రాకాలోకంలో కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేయటం జరుగుతుంది. మిత్రులారా, ఆధునిక కాలంలో ముఖ్యంగా 2004, 2005 తరువాత నుంచి దేశంలో టెలికాం, ఇంటర్నెట్, డిజిటల్ రంగంలో వచ్చినటువంటి విప్లవం కారణంగా ఈ దేశంలో ఇంటర్నెట్ ఫ్రాడ్స్ కానీ, సైబర్ ఫ్రాడ్స్ కానీ, ఆన్లైన్ మోసాలు కానీ చాలా పెరిగిపోతున్నాయి. ఉగ్రవాదులు, డ్రగ్ పెడ్లర్స్, మాదక ద్రవ్యాల్ని సరఫరా చేసేటటువంటి వాళ్ళు, హవాలా వంటి ప్యారలల్ ఎకానమీని నడిపించి దేశ ఆర్థిక వ్యవస్థని కుప్పకూల్చేటటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడాను ఇంటర్నెట్లో ఉన్నటువంటి డార్క్ థీమ్ని కావచ్చును, డార్క్ వెబ్ని కానీ ఇటువంటి వాటిని ఉపయోగించుకుని సైబర్ నేరాలకి పాల్పడుతున్నారు. ఈ సైబర్ చౌర్యం కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది. డేటా చౌర్యం కావచ్చును. వీటన్నిటినీ అరికట్టవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అంతేకాదు, ఈ సైబర్ విదేశాలు మన దేశం పైన సైబర్ అటాక్స్ జరపటం వల్ల, ఈ సైబర్ అటాక్స్ వల్ల మనకు సంబంధించిన ఆన్లైన్ సేవలు, వ్యవస్థలు, మన కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ కానివ్వండి, యుద్ధ రంగానికి సంబంధించిన కమాండ్స్ ఇచ్చేటటువంటి వ్యవస్థ కానీ, వీటన్నిటినీ ప్రభావితం చేసేటటువంటి పరిస్థితి వస్తుంది. యూరప్లో, ఇతరేతర దేశాల్లో ఇప్పటికే సైబర్ క్రైమ్స్ చాలా భయంకరంగా ఉన్నాయి. గల్వాన్ సంఘటనకి ముందు వెనుక చైనా మన దేశంలో ఇటువంటి సైబర్ అటాక్స్ చాలా పెద్ద ఎత్తున చేసింది. అయితే మన దేశం వాటిని విఫలం చేయగలిగింది, వమ్ము చేయగలిగింది, దెబ్బతీయగలిగింది. దీనికి కారణము కేంద్ర హోంశాఖ తీసుకున్నటువంటి చొరవ. కేంద్ర హోంశాఖ దాదాపు 2020-21 ప్రాంతానికే ఈ దేశంలో సైబర్ క్రైమ్స్ని అరికట్టే దిశగా కీలకమైనటువంటి చర్యలు తీసుకుంది. ఉదాహరణకి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అనేటటువంటి సెంటర్ని హోంశాఖ ఏర్పాటు చేసింది. మిగతా డిజిటల్, తర్వాత టెలికమ్యూనికేషన్స్, ఇంటర్నెట్కి సంబంధించినటువంటి విభాగాలు, టెలికమ్యూనికేషన్స్ విభాగాలు, వీటన్నిటి సమన్వయంతో ఈ సెంటర్ ఏర్పాటైంది. దీనికి 14C అనేటటువంటి పేరు కూడా ఉంది. ఈ 14Cతో పాటు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ సెంటర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా ప్రజలను వివిధ రంగాల్లో, అంటే 7 రంగాలలో ప్రజలను సైబర్ క్రైమ్కు బారిన పడకుండా వాళ్ళను కాపాడేందుకు, సైబర్ క్రైమ్లను నిరోధించేందుకు, సైబర్ అటాక్స్ని నిరోధించేందుకు మన ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అందులో ఒకటి, ఆ 7 భాగాలలో ఒకటి నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ ఎనాలిసిస్ యూనిట్. ఈ యూనిట్ మన దేశంలో ఏ రంగంలో సైబర్ క్రైమ్ యొక్క ప్రమాదాలు ఉన్నాయో దానికి సంబంధించిన విశ్లేషణ చేసి ఆయా రంగాల్ని హెచ్చరించటము, ఆయా రంగాల్ని సంసిద్ధం చేయటము వంటివి చేస్తుంది. రెండవది నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్. సర్వసాధారణ ప్రజానీకం సైబర్ మోసాలకి కానీ, ఆన్లైన్ మోసాలకు కానీ బారిన పడ్డట్టయితే వీళ్ళు రిపోర్ట్ చేయటం కోసం ఒక ఆన్లైన్ పోర్టల్ని ఏర్పాటు చేయడం జరిగింది. మూడవది నేషనల్ సైబర్ క్రైమ్ ట్రైనింగ్ అనాలిసిస్ సెంటర్. అంటే ముఖ్యంగా ప్రభుత్వ సిబ్బందికి, తర్వాత వివిధ విభాగాల్లో పనిచేస్తున్న వారికి, ఆన్లైన్ వాడకం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వవలసిన అవసరం ఉంది సైబర్ క్రైమ్లను అరికట్టే విషయంలో, ముందు జాగ్రత్తల విషయంలో. నాలుగవది సైబర్ క్రైమ్ ఈకోసిస్టమ్ మేనేజ్మెంట్ యూనిట్. దీని ద్వారా సైబర్ క్రైమ్ ద్వారా ఈ దేశ వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడే వాళ్ళని ఐడెంటిఫై చేయటం, గుర్తించటము, వాళ్ళ మీద కేసులు బుక్ చేయటము, వాళ్ళ అకౌంట్లని క్లోజ్ చేయటము, లేకపోతే వాళ్ళ అకౌంట్లని రిపోర్ట్ చేయటము, ఈ పనిని చేసేటటువంటిది. అదేవిధంగా నేషనల్ సైబర్ క్రైమ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్, దీనిపైన పరిశోధన చేసేటటువంటి కేంద్రం ఇది. ఆ తర్వాత నేషనల్ సైబర్ క్రైమ్ ఫోరెన్సిక్ లెబొరేటరీ ఈకోసిస్టమ్. దేశవ్యాప్తంగా 33 సైబర్ క్రైమ్ ఫోరెన్సిక్ ల్యాబ్స్ ఏర్పాటు చేసి ఏదైనా సైబర్ నేరము, ముఖ్యంగా డీప్ ఫేక్స్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఫేక్ వీడియోలను తీసుకుని రావడం గాను, ఇటువంటి వాటిని గుర్తించి, నేరగాళ్లను గుర్తించి వాళ్ళపైన కేసులు నమోదు చేసి వాళ్ళని దెబ్బతీసేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి సెంటర్ ఇది. అదేవిధంగా ప్లాట్ఫామ్ ఫర్ జాయింట్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ టీమ్. అంటే వివిధ రంగాల, వివిధ ప్రభుత్వ విభాగాల సమన్వయంతో సైబర్ క్రైమ్స్ని గుర్తించేటటువంటి
ఒక వ్యవస్థ, దానిపై పనిచేసేటటువంటి ఒక వ్యవస్థను నిర్మాణం చేయటము. దీంతోపాటు ఇప్పటి వరకు 2020-21లో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక మంది ప్రభుత్వ సిబ్బందికి, అధికారులకు, అదేవిధంగా జ్యుడిషియల్ అధికారులకు, లాయర్లకు, ఎన్సిసి క్యాడెట్లకు శిక్షణనివ్వడం జరిగింది. కొద్ది వివరాల్ని కనుక మనం చూస్తే ఇప్పటి వరకు ఈ 14C సెంటర్ 4,30,000 మందిని సైబర్ క్రైమ్ల బారిన పడకుండా కాపాడగలిగింది. చాలా పెద్ద మొత్తంలో డబ్బు నష్టం కాకుండా కూడా కాపాడగలిగింది. అదేవిధంగా 5,600 మంది అధికారులకు, ప్రభుత్వ అధికారులకు, సీనియర్ అధికారులకు సైబర్ క్రైమ్స్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో సైబర్ హైజీన్ అంటారు, దాని విషయంలో శిక్షణనివ్వడం జరిగింది. దీంతోపాటు 1,700 మంది ఎన్సిసి క్యాడెట్లకు, దాదాపు 26,000 మంది న్యాయరంగ నిపుణులు, ప్రాసిక్యూటర్స్ కావచ్చును, జడ్జెస్ కావచ్చును, లీగల్ సర్వీసెస్లో పనిచేసేటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడాను శిక్షణనివ్వడం జరిగింది. దీనితో పాటు ఒక హెల్ప్ లైన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ హెల్ప్ లైన్లో సైబర్ నేరాల బారిన పడ్డ వాళ్ళకి మీ పేరిట కన్సైన్మెంట్ వచ్చింది, మీరు కనుక ఓకే అని మీరు ₹1,00,000 పంపిస్తే కన్సైన్మెంట్ మీకు వస్తుంది, దాని విలువ 4 కోట్లు, మీకు కేవలం ₹1,00,000 ఇస్తున్నాం, ఇలా చెప్పేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇటువంటి వాళ్ళ నుంచి మోసపోయిన వాళ్ళు తమకు వచ్చిన కాల్స్ విషయంలో అవి నిజమా కాదా అని తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఇటువంటి 50,000 మంది ప్రతిరోజు ఈ హెల్ప్ లైన్కి ఫోన్ చేస్తున్నారు. కాబట్టి దేశవ్యాప్తంగా సైబర్ నేరాలని అరికట్టే దిశగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అదేవిధంగా కేంద్ర హోంశాఖ చాలా పెద్ద ఎత్తున చర్యలు చేపట్టాయి. నిజానికి గల్వాన్ సంఘటన తరువాత చాలా పెద్ద ఎత్తున మన దేశం పైన చైనా సైబర్ అటాక్స్ చేసింది. జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 తొలగించినప్పుడు, అదేవిధంగా ఈ దేశంలో షాహీన్ బాగ్ వంటి సంఘటనలు, రైతు ఉద్యమాలు జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ నుంచి ఫేక్ ట్విట్టర్ హ్యాండిల్స్, సోషల్ మీడియా హ్యాండిల్స్ చాలా పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసి ఈ దేశంలో అయోమయం సృష్టించే పని చేశాయి. వాటన్నిటినీ కూడాను ఈ సైబర్ క్రైమ్కి సంబంధించిన 14C వమ్ము చేసి, వాటిని గుర్తించి, వాటిపైన ఫిర్యాదు చేసి, వాటిని మూయించే పనిని చేసింది. ఈ రకంగా దేశం యొక్క సైబర్ హైజీన్ని, సైబర్ నేరాలు జరగకుండా కాపాడటంలో ఈ 14C చాలా కీలక పాత్ర వహిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాల్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.